హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఇప్పుడే లైవ్లో ఏదైతే ప్రోమో 1 వచ్చిందో ఆ ప్రోమో 1 రిలేటెడ్గా టాస్క్ జరిగింది. ఒక నాటి టాస్క్ కాదు స్వామి, ఒక నాటి ఎలివేషన్ కాదు గౌతమ్ కృష్ణకి. ఈరోజు గౌతమ్ కృష్ణకి భయంకరమైన పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ అనేది క్లియర్గా లైవ్ చూస్తే ఊడికిన అర్థమైపోద్ది. ఎక్కడ మోస్ట్ పాజిటివ్గా గౌతమ్ అనిపించాడు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా అవినాష్ రోహిణి గారి కోసం గివప్ ఇవ్వడం కరెక్టా కాదా, దాంతోపాటుగా రోహిణి గారు గౌతమ్ని రిమూవ్ చేయడం కరెక్టా కాదా, గౌతమ్ కృష్ణ రోహిణిని అవినాష్ని వాళ్ళిద్దరిని అక్కడుంచి నిఖిల్ని రిమూవ్ చేయడం కరెక్టా కాదా, వీటన్నిటి గురించి కులంకుశంగా మాట్లాడుకోవడమే కాకుండా ఈరోజు ఏమి జరగబోతుంది అనే అప్డేట్స్ కూడా మాట్లాడేద్దాం. క్లియర్గా ఎవరు ఓట్ అప్పీల్ చేయబోతున్నారు. సెకండ్ టాస్క్ ఏదైతే ప్రోమోలో వచ్చిందో ఆ ప్రోమోలో వచ్చిన సెకండ్ టాస్క్ మోస్ట్ కాంట్రవర్షియల్గా అయిందంట. అంటే తికమకగా అయిందంటే ఎవరికి ఒక ప్రాపర్గా ఒక పట్టాన్ని అర్థం కాలేదంటే అది ఏదో కన్ఫ్యూజన్ అయిపోయి లాస్ట్కి డెసిషన్ మేకింగ్లో వాళ్ళు కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఒకరికి ఓట్ అప్పీల్కి ఛాన్స్ ఇచ్చారంట. ఆ ఓట్ అప్పీల్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. దీని రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఇలాంటి అప్డేట్స్, ఎర్లీ అప్డేట్స్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి దాంట్లో ఫాలో అవ్వండి. ఇలాంటి ఎర్లీ అప్డేట్స్ వీడియోస్లో లేట్గా చేస్తాను కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా ఎర్లీగా పెడతా ఉంటాను. అలాంటి అప్డేట్స్ కోసం దాంట్లో ఫాలో ఉండండి. దాంతోపాటుగా నిన్న నైట్కి ఎపిసోడ్ కూడా నేను హాఫ్ ఎపిసోడ్ నేను రివ్యూ చేశాను, హాఫ్ ఎపిసోడ్ చేయలేదు. దాని గురించి లాస్ట్లో ఒక 1 minute మాట్లాడతాను ఎవరు ఏంటి ఎలా అనిపించిందని. సో బేసిక్గా గౌతమ్ కృష్ణ అనే పర్సనాలిటీ, ఆ పర్సన్ ఏంటంటే ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ బాగా అనిపిస్తుంది నాకు. ఎలాంటి పర్సనాలిటీ అంటే టాస్కుల్లో 99.9999% గౌతమ్ కృష్ణ నిజాయితీగా ఉండడానికి ట్రై చేస్తాడు. ఆ 0.001% నేను ఆల్రెడీ ఒకసారి ట్వీట్లో కూడా చెప్పాను, గౌతమ్ కృష్ణ కావాలని వాంటెడ్గా ఫౌల్ గేమ్ ఆడే పర్సనాలిటీనో, వాంటెడ్గా ఏదో తెలిసి తప్పు చేద్దాం వాళ్ళకి ఏదో మోసం చేద్దాం అనే పర్సనాలిటీ అయితే కాదు. దట్ ఈస్ ఫర్ షూర్. అది ఇంకొకసారి క్లియర్గా ఈ టాస్క్లో అర్థమైందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా బాగా అనిపించింది. దాని గురించి క్లియర్గా మాట్లాడుతాను. ఎక్కడ ఈరోజు అతను ఆట ఆడడమే ప్లస్ కాదు, అతని ఆట రిలేటెడ్గా నిఖిల్ కూడా అప్రిషియేట్ చేయడం, ప్రేరణ గారు కూడా అప్రిషియేట్ చేయడం, అవినాష్ కూడా అప్రిషియేట్ చేయడం, రోహిణి గారు కూడా అప్రిషియేట్ చేయడం, విష్ణుప్రియ గారు కూడా అప్రిషియేట్ చేయడం, నబీలు అప్రిషియేట్ చేయడం, ఓవరాల్గా హౌస్ మొత్తం కూడా గౌతమ్ కృష్ణ ఆట గురించి ఈరోజు మాట్లాడుతుంది. ఆ టాస్క్ రిలేటెడ్గా అది ఏంటి ఏం జరిగిందని క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. తర్వాత దీని రిలేటెడ్ ఒక రీల్ కూడా పెడతాను. ఆ రీల్ కూడా ఫాలో అవ్వండి ఒకసారి. ఆదిరెడ్డి అఫీషియల్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఒక రీల్ గౌతమ్ రిలేటెడ్గా పెడదామని అనుకున్నాను. సో ఈ టాస్క్ ఏంటంటే ఓట్ అప్పీల్ కోసం కంటెంట్ని సెలెక్ట్ చేయడం కోసం టాస్క్. సో బిగ్ బాస్ ఏం చేస్తారంటే నబీల్ని సంచాలకి పెట్టి మిగతా 6 మందికి టాస్క్ పెడతారు. సో మిగతా 6 మందికి పెడితే అటు ముగ్గురు ఇటు ముగ్గురు నిలబెడతారో, ఆ మధ్యలో వచ్చేసరికి ఆ కర్చీఫ్ ఆ ఫ్లాగో ఉంటుంది. సో ఎవరైతే దాన్ని పట్టుకుంటారో, ఇది బిగ్ బాస్ చేతిలో ఉండేది. బిగ్ బాస్ నాటకాలు ఇవన్నీ కొన్ని బిగ్ బాస్ చేతిలో బిగ్ బాస్ మాయలు నాటకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ క్లాత్తో ఫ్లాగ్ పట్టుకుంటారు అనుకోండి, పట్టుకున్న వెంటనే బజర్ వేయడు బిగ్ బాస్. బజర్ తను అనుకున్న పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు ఫాస్ట్గా వేయడానికి ట్రై చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మోస్ట్ ఆఫ్ ది సీజన్స్లో జరిగాయి. మా సీజన్లో అయితే ఇనాయ రిలేటెడ్గా లాస్ట్ 11th వీక్ క్యాప్టెన్ అయినప్పుడు ఇనాయ చేతిలోకి వెళ్తే వెంటనే బాల్ బజర్ కొట్టేవాళ్ళు బిగ్ బాస్. అది ఉంటుంది, ఆ ఫేవరెటిజం ఉంటుంది. అది ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అవి ఉంటాయి చూసారు, లాస్ట్ మూమెంట్లో అమ్మాయి సంచి క్యాప్టెన్ అయితే బాగుంటుందేమో, ఇలాంటివి ఉంటాయి. అలాగే ఇనాయ బాగా ఆడలేదు కాదు, భయంకరంగా ఆడింది. అయినా బిగ్ బాస్ ఇలాంటి వాటికి కొంచెం పుష్ ఇస్తాడు తెలియకుండా. ఈవెన్ నాకు ఒక్కోసారి పుష్ ఇచ్చే ఉంటాయి, ఇంకోసారి ఇచ్చే ఉంటాయి. అది ఆటోమేటిక్గా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ టీం అంతా, బిగ్ బాస్ అంతా కొన్ని సిచ్యువేషన్స్లో తెలియకుండా జరిగిపోద్ది. ఎందుకంటే ఆ బజర్ కొట్టేది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎవరి చేతుల్లో ఉంటే దాన్ని మేబీ దీనికోసం కూడా ట్రై చేస్తారు. ఆ ఫైట్ కోసము, ఆ డ్రామా కోసం కూడా ఒక్కొక్కసారి డిలే చేస్తారు, ఒక్కొక్కసారి ఫాస్ట్గా కొడతారు. నెక్స్ట్ ఎవరిద్దరు ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ ఎవరు ముగ్గురు ఉంటే బాగుంటుంది అనే దానికి కూడా డిలే చేస్తారు. ఓవరాల్గా బిగ్ బాస్ సపోర్ట్ కూడా ఉండాలి ఈ టాస్క్కి. అంత ఈజీ కాదు. నీ చేతుల్లో ఉన్నప్పుడు కొట్టగలగాల, నీ చేతుల్లో ఉన్నప్పుడు కొట్టకుండా వేరే వాళ్ళు లాక్కోగానే కొట్టేసినాక అయిపోయి నువ్వు ఎంతసేపు హోల్డ్ చేసిన వేస్ట్. సో ఈ టాస్క్లో ఫస్ట్ బజర్ గౌతమ్ కృష్ణ పట్టేసుకున్నాడు. అంత ఈజీగా ఏం జరగలేదు, అందరూ ఫైట్ చేశారు. గౌతమ్ కృష్ణ గట్టిగా వెళ్ళి తపక్కన దూకేసి పట్టుకునేస్తున్నాడు. పట్టుకొని ఇక్కడ నాకు మోస్ట్ హైలైట్గా ఎక్సలెంట్గా అనిపించిన పాయింట్ ఏంటంటే గౌతమ్ కృష్ణ క్లియర్గా మొండిగా గుడ్డిగా నిఖిల్ని తీసి అవతలేసేయచ్చు ఈజీగా. ఎందుకంటే నిఖిలే స్ట్రాంగ్ అపోనెంట్ అక్కడ. కానీ నిఖిల్ని తీయకుండా నిజాయితీగా, జెన్యూన్గా, నిక్కచ్చిగా, పర్ఫెక్ట్గా ప్రేరణ గారిని ఎప్పుడైతే చూసారో సూపర్ అనిపించింది. ఆ స్టెప్ ఏదైతుందో ప్రేరణ గారిని తీయకుండా నిఖిల్ని తీస్తారు. వేరే వాళ్ళు అయితే మేబీ 90% ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రేరణ గారిని తీయడానికి కారణం ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసింది కదా అనే ఆ ఒక్క ఉద్దేశంతో ప్రేరణ గారిని తీసేశారు. అది నిఖిల్ని తీసేసి ఉంటే మోస్ట్లీ ఇది నాకు తెలిసి ఎలా ఆలోచిస్తారంటే, అయ్యో నిఖిల్ తీసేస్తే ఇలా పాపం ఓట్ అప్పీల్ చేసిన వాళ్ళని తీలేదే అని అనుకోవచ్చు. కానీ స్ట్రాంగ్ అపోనెంట్ అనే ఉద్దేశంతో నిఖిల్ని తీసేయచ్చు.
ఫస్ట్లోనే. ఎందుకంటే నిఖిల్ పట్టుకుంటే గౌతమ్ తీసేస్తారేమో ఉద్దేశంతో. కాబట్టి ప్రేరణ గారిని తీసాడు చూసారు, అది సూపర్ అనిపించింది నాకు. దాంతోపాటుగా సెకండ్ రౌండ్ అయితే అరాచకంగానే జరుగుద్ది. ఆల్మోస్ట్ గౌతమ్ కృష్ణ పట్టుకోగానే నిఖిల్తో సహా ప్రతి ఒక్కరు గౌతమ్ కృష్ణ దగ్గర నుంచి లాక్కోవడానికి ఎంత ట్రై చేసినా అస్సలు గివ్అప్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు. తర్వాత బజర్ వస్తుంది, గౌతమ్ కృష్ణ చేతిలోకి వస్తుంది ఆ ఫ్లాగ్. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇది ఎపిసోడ్లో కనపడుతుంది మీకు ఇంకా నీట్గా. అక్కడ నిఖిల్ని తీసేస్తాడు. నిఖిల్ని తీసేస్తూ దొంగ వ్యవహారము, దొంగ చూపులు, దొంగ నాటకాలు, ఏదో సిల్లీ రీజన్స్ ఏం కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రాంగ్ అపోనెంట్, స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి నేను తీసేస్తున్నానని వరుస క్రమంలో వచ్చిన విధానం ఏదైతుందో టూ గుడ్, అంతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మూడోది వచ్చి ఎవరిని తీసేస్తారు? ఫస్ట్ విష్ణుప్రియ గారు, నెక్స్ట్ నిఖిల్, థర్డ్ వచ్చేసరికి రోహిణి గారు పట్టుకుంటారు. మూడోది రోహిణి గారు పట్టుకుని ఈవిడేం చేస్తారంటే ఫస్ట్ మన ప్రేరణ గారిని తీసేస్తాడు, తర్వాత నిఖిల్ని తీసేస్తాడు, తర్వాత వచ్చేసరికి థర్డ్ది రోహిణి గారు పట్టుకుని గౌతమ్ కృష్ణ తీసేస్తుంది. క్లియర్గా నీట్గా తీసేస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే దీంట్లో కూడా చాలాసేపు అల్లకల్లలో మల్ల గుల్లాలు అవుద్ది, మామూలుగా అవదు, బీభత్సంగా అవుద్ది. ఆల్మోస్ట్ చాలాసేపు పక్కన కూర్చున్న నిఖిల్, ప్రేరణ, నబీలు వీళ్ళు ముగ్గురు అడుస్తుంటారు, వెల్డన్ గౌతమ్ కమాన్ రా, వెల్డన్ అనేసి సూపర్ అనేసి నిఖిల్ వీళ్ళు ముగ్గురు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. వీడు ప్రోరా ఈ టాస్క్లో భలే ఎలివేషన్స్ కట్ చేసుకుంటే నిఖిల్ టీంకి, వీడు ప్రోరా ఈ టాస్క్లో అనేసి గౌతమ్ రిలేటెడ్గా ప్రేరణ మాట్లాడుతుంది. నబీల్ కూడా అలాగే అంటున్నాడు. సో ఈ టాస్క్లో ఈ రౌండ్ చాలాసేపు అలాగే ఉంచడం అనేది గౌతమ్కి అన్ఫేర్ అనేది నా ఫీలింగ్. ఎంతసేపు ఉంచాడంటే చాలాసేపు ఉంచాడు. నీట్గా లాక్కొని పీక్కొని అటు తిప్పి అటు తిప్పేసి లాస్ట్కి రోహిణి గారి చేతికి వచ్చిన వెంటనే బజర్ కొట్టేశాడు. రోహిణి గారు తీసేసుకున్నారు. రోహిణి గారు అయ్యో పాపం బాగా ఆడాడు రా, కష్టపడ్డాడు పాపం, వాడిని తీయాలంటే ఇబ్బందిగా ఉంది అనేసరి అని గౌతమ్ని తీసేస్తారు లాస్ట్కి. అది ఎలాగో తీసేస్తారు వీళ్ళు. కొంచెం అవినాష్, రోహిణి గారు కొంచెం తెలివైన వాళ్ళు, మంచి స్మార్ట్ కంటెస్టెంట్స్. ఏది చేస్తున్నా కూడా వాళ్ళకి అపకారం చేస్తున్నప్పుడు వాళ్ళు రిలేటెడ్గా కొంత పాజిటివ్గానే మాట్లాడతారు. 100% ప్రతిసారి అదే రిపీట్ వాళ్ళది. అది స్మార్ట్ మూవే, దాన్ని తప్పట్లేము. సూపర్ ఆడారా పాపం అనేసి ఆలోచించి తీరేమో అని అనుకుంటే తీసేసింది. తీయడమే స్మార్ట్ మూవ్. ఎందుకంటే నిజంగానే నెక్స్ట్ రౌండ్ వస్తే గౌతమ్ కూడా తీసేసేది రోహిణి గారిని. ఇక్కడ మళ్ళీ గౌతమ్ ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ప్రతిసారి చేసేది తను ఎవరినైనా తీసేస్తాడు, తనని ఎవరైనా తీసేసినప్పుడు కూడా షో చేయడు. సో ఇదే విధంగా నేనేమనుకోను, డోంట్ మైండ్ అని ఆవిడ సారీ చెప్తున్నా కూడా నో ప్రాబ్లం వెల్ ప్లేడ్ ఆల్ ది బెస్ట్ అనేసి చెప్పి నైస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా నబీలు, నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు గౌతమ్ని. ఆ తర్వాత జరిగిన డ్రామా ఏంటంటే ఇక్కడ అవినాష్, రోహిణి గారు అండ్ విష్ణుప్రియ గారు ఉన్నారు. తర్వాత రౌండ్లో అవినాష్ పట్టుకుంటాడు. అది కూడా అవినాష్ కూడా చాలా కష్టపడి పట్టుకుంటాడు. విష్ణుప్రియ గారు భయంకరమైన చాలా ఫైట్ చేస్తారు గట్టిగా. ఈ 3 రౌండ్లు కూడా విష్ణుప్రియ గారు 1000% ఎఫర్ట్స్ పెట్టింది. 1000% ఎఫర్ట్స్, భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టింది విష్ణుప్రియ గారు. సూపర్ అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ విష్ణుప్రియ గారికి కూడా కొంచెం ఫేవర్గానే ఉంటుంది, పాజిటివ్గానే. పట్టుకున్న తర్వాత అవినాష్ ఏం చేస్తారంటే వాస్తవానికి ఈ సీజన్ మొత్తం మీద చూసుకుంటే ఇలాంటివి కొన్ని నచ్చవు నాకు. అది 100% అవినాష్ చేసింది రాంగ్ అని చెప్పలేను. ఒక 10% అయినా మిస్టేక్ ఏమనిపించిందంటే రీజన్ కొంచెం విష్ణుప్రియ స్ట్రాంగ్ అనిపించింది నాకు, కాబట్టి తీసేస్తున్నా అనే పాయింట్ ఏదైతే ఉందో ఈ సీజన్ మొత్తం మీద విష్ణుప్రియ కంటే అవి రోహిణి గారే స్ట్రాంగ్. రోహిణి గారే గౌతమ్ ఉన్నప్పుడు కూడా పట్టుకూడదు రోహిణి గారే. అలాంటి స్ట్రాంగ్ ఎవరు అవ్వాలా? రోహిణి గారు అవ్వాలా. కానీ అవినాష్ స్ట్రాంగ్ అని చెప్పి విష్ణుప్రియ గారిని తీసేస్తాడు. అది నచ్చలే నాకు. ఆ రీజన్ కాకుండా ఇంకేదైనా చెప్పుంటుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. స్టిల్ దాంట్లో ఒక రీజన్ ఇది చెప్పుంటే బాగుండు. అమ్మాయి ఫస్ట్ టైం వచ్చింది కదా నామినేషన్స్కి, కొంచెం అమ్మాయికి ఏమైనా అవసరం అవుద్ది, నువ్వు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటున్నావు కదా, అమ్మాయి కంటే నీకంటే అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెంట్. దాంతోపాటుగా నువ్వు చెప్పావు కదా, నువ్వు కూడా ఆ అమ్మాయికి త్యాగం చేసావు కదా, అమ్మాయికి ఇంపార్టెంట్ అని, అలాంటిది నేను కూడా చేస్తున్నా అనే పాయింట్ అక్కడ ఆన్ ది స్పాట్లో చెప్పుంటే బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత, టాస్క్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు చెప్తాడు. అదొక్కటే కొంచెం అబ్బా అనిపించింది నాకు. కానీ ఓవరాల్గా ఓకే, అది ఇంకా అంతకుమించి తీసుకోరు. నేను దీన్ని ఎక్కడ తప్పుపట్టినంటే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్న మాట అది, గ్రూప్ గేమ్ అనే మాటకి ప్రాపర్ గ్రూప్ గేమ్ అన్నప్పుడు గ్రూప్ గేమ్ అనే దానికి, నార్మల్గా అనేదానికి గ్రూప్ గేమ్ అని చాలా సిచ్యువేషన్స్ వస్తాయి నార్మల్గా అన్నాడికి. ఇందాక గౌతమ్ కృష్ణ ఏదైతే అన్నాడో అందరినీ తీసేస్తే లాస్ట్కి వచ్చింది ఎవరు, అవినాష్ రోహిణిని పెట్టుకున్నాడే అనేసి గ్రూప్ గేమ్ అనొచ్చు. అది సిల్లీగా ఉంటుంది అనడానికి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని అనకూడదు, వీళ్ళని అనకూడదు. నా పాయింట్ అదే, ప్రాపర్ గ్రూప్ గేమ్లు వేరుగా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో
వ్యాలిడ్ రీజన్స్తో తీసేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి మనాళ్ళు అన్న నిలబడ్డప్పుడు ప్రాబ్లం ఏం లేదు. అదనమాట. ఇక్కడ కూడా అవినాష్ రోహిణిని ఉంచుకున్నాడంటే దాని రిలేటెడ్ రీజన్ కరెక్ట్గా చెప్పుకుంటుంటే ఓకే, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. నిజంగానే ఆవిడకే వ్యాలిడ్ రీజన్ ఉంది, ఆవిడ ఉంచడమే పర్ఫెక్ట్. ఈవెన్ విష్ణుప్రియ కూడా ఆవిడ ఉంచాలని నేను ట్రై చేసింది కాబట్టి. సో తీసేశాడు. తీసేసిన తర్వాత నాకు విష్ణుప్రియలో బాగా నచ్చిన విషయం ఏంటంటే అండర్స్టాండింగ్. అబ్బా, మామూలుగా అర్థం చేసుకోదు, సీన్ క్రియేట్ చేయాలి, డ్రామా చేయాలన్న పర్సనాలిటీ చూపించదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విష్ణుప్రియ గారు. అయిపోయింది కదా. ఇక్కడ ఎమోషనల్గా లాస్ట్ రౌండ్ అవినాష్ వర్సెస్ రోహిణి గారు జరిగితే అవినాష్ వర్సెస్ రోహిణిలో అవినాష్ ఫస్ట్ పట్టుకుంటాడు, రోహిణి గారు ఇబ్బంది పడతారు, ట్యాకిల్ చేస్తే అటు తిప్పి రోహిణి గారు లాక్కుంటారు. లాక్కోగానే అవినాష్ అసలు ఎంట కూడా పడ్డు అనేసి పక్కన వెళ్ళి కూర్చుంటాడు. రా లాక్కోరా అంటాడు, లాక్కోడు. సరే తీసుకోలే పాపం, నువ్వు కష్టపడ్డావు, నీకే ఎక్కువ అవసరం అనేసి తీసుకోమంటాడు. తీసేసుకుని గివప్ ఇచ్చేస్తాడు. సో ఇచ్చేయడంలో తప్పలేదు. ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే విష్ణుప్రియాని తీసేసినట్టుగా ముందే చెప్పుంటే బాగుండదు. విష్ణుప్రియ నువ్వే చెప్పావు కదా రోహిణి నీకు ఇద్దామని, అందుకని చేసినానని చెప్పుంటే బాగుండు. కానీ మధ్యలోనే వదిలేసిన విధానం ఏదైతుందో ఇది ఫ్రెండ్షిప్పే. ఇలాంటి వాటిల్లో వీళ్ళు చేసిన దాన్ని బగ్గట్టు అవతల వాళ్ళని కూడా చిన్న వాటికి గ్రూప్ గేమ్ అనకూడదు అనేది నా పాయింట్. ఇది కూడా అలాగే వస్తుంది. కానీ దీంట్లో వ్యాలిడ్ రీజన్ ఉంది, మనం అర్థం చేసుకుంటాం ఆ రీజన్. కానీ అవతలోడు పాయింట్ అవుట్ చేస్తే అది కూడా గ్రూప్ అంటారు. వీళ్ళు సిల్లీగా ఏదైనా ఆపోజిట్ వాళ్ళు అన్నప్పుడు ఇది కూడా అలాగే అనిపిస్తుంది. కానీ నార్మల్గా న్యూట్రల్గా ఆలోచిస్తే అది గ్రూప్ గేమ్ కాదు. రీజన్ ఆవిడ వైపు ఉంది. దట్టు ఇతను టాప్ 5లోకి వెళ్ళిపోయి ఉన్నాడు కాబట్టి దాంట్లో సెన్స్లెస్గా ఉంటుంది. ఇతనే ఉంచుకుంటే రోహిణి గారు సీజన్ అంతా ఇతనికి సపోర్ట్గా, ఇతనికి చెదురువాదురుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవ్వకుండా నేనే ఓటప్పిల్ చేస్తారంటే, నామినేషన్లు లేనప్పుడు ఓటప్పిల్ చేసుకుంటా అంటే దాంట్లో చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, అయ్యో అనిపిస్తుంది ఎవరికైనా. కాబట్టి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే రోహిణి గారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు, వెరీ ఎమోషనల్ ఫీల్ అవుతారు. అది ఎపిసోడ్లో ఇంకా బాగా చూపిస్తారు. ఏడ్ చేస్తారు ఆవిడ, ఎందుకంటే ఎమోషనల్గా అనిపిస్తుంది. అరే ఇక్కడ దాకా ఆడి వాడు నా కోసం ఇచ్చేసాడా అని ఎమోషనల్ ఫీల్ అయింది. ఇక్కడ హైలైట్ రోహిణి గారి ఎమోషన్ కంటే కూడా విష్ణుప్రియ గారు అక్కడ ఎదురుగా కూర్చొని ఎమోషనల్ అవుతుంటారు. నన్ను తీసేసారే వీళ్ళిద్దరు కలిసి అనే ఫీలింగే ఉండకుండా జెన్యూన్ హార్ట్తో ఎమోషనల్ ఫీల్ అవుతుంటుంది విష్ణుప్రియ. వీళ్ళు ఎమోషన్ చూసి సూపర్ అనిపించింది. తర్వాత అవుట్ అయిన తర్వాత అంతా అయిపోయి రోహిణి గారు కంటెండర్ అనే చెప్పిన తర్వాత అవినాష్ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు విష్ణుప్రియ గారికి. నేను అర్థం చేసుకుంటాను, నో ప్రాబ్లం అంటది నీట్గా, నో ప్రాబ్లం, నువ్వు మంచి చేసావు నిజంగా, షీఈస్ డిజర్వ్డ్ అనేసి అంటది. ప్యూర్ హార్ట్ రా విష్ణుప్రియ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సూపర్ అనిపించింది నాకు. ఆ తర్వాత నెక్స్ట్ గౌతాన్ని వీళ్ళు అప్రిషియేట్ చేస్తారు మళ్ళీ కూడా నిఖిల్ వాళ్ళు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అవినాష్ రోహిణి కూడా గౌతమ్ రిలేటెడ్గా ఇప్పుడు మామూలుగా ఆడలేదబ్బా, భలే ఆడాడు ఈ రౌండ్లో, భలే పట్టుకున్నాడు, వాడిని వెలిపించుకున్నట్టుకి నేను వదలను, నా వల్ల కాలేదనేసి అవినాష్ రోహిణి వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో వెనక పక్క మాట్లాడుకుంటూ ఉంటారు. హౌస్ మొత్తం గౌతమ్ ఎంత స్ట్రాంగ్గా ఆడాడు ఈ టాస్క్ అనేది మీద మాట్లాడుకుంటూ ఉంటారు. వెరీ గుడ్ అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. సో తర్వాత ఇది సూపర్ పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ ఫర్ గౌతమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాస్క్లో కంటెండర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇంకో టాస్క్ పెట్టరు. ఆ టాస్క్లోకి వచ్చేసరికి విష్ణుప్రియ గారు గెలిచారంట. ఏది బీభత్సమైన కన్ఫ్యూజన్లు అన్నీ జరిగిన తర్వాత విష్ణుప్రియ గారు గెలిస్తే, విష్ణుప్రియ గారు రోహిణిలో ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఏ సిచ్యువేషన్లో సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఓవరాల్గా విష్ణుప్రియ గారు ఓటప్పీల్ చేశారంట. అది ఎలా జరిగిందో ఏం జరిగింది అనేది ఎపిసోడ్ చూస్తే తెలుసు. విష్ణుప్రియ గారు ఓటప్పీల్ చేసేశారు అనేది అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. దాంతోపాటు ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఒక 2-3 అవర్స్లో వస్తుంది. ఇప్పుడు నిన్న నైట్ ఎపిసోడ్లో కవర్ చేయని ఆ టాస్క్ ఉంది చూసారా, ఆ టాస్క్ తోసుకునే టాస్క్. ఆ తోసుకునే టాస్క్లో నాకు అనిపించి బాగా ఆడింది అనుకున్న వాళ్ళు రోహిణి గారు బాగా ఆడారు, నబీల్ చాలా బాగా ఆడాడు, దాంతోపాటుగా విష్ణుప్రియ గారు అండ్ నిఖిల్ కూడా బాగా ఆడారు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ 4లో ఉన్నారు కాబట్టి. దానికి ముందు నబీలు గౌతమ్ తొయ్యిపోతుంటే నబీల్ కూడా తొయ్యిపోతాడు నిఖిల్ని. ఆ టైంలో చూసుకొని నిఖిల్ గౌతాన్ని తోసేస్తారు బయటికి. ఆ టైంలో గౌతాన్ని తోసేటప్పుడు నబీల్ కూడా వచ్చి మళ్ళీ హెల్ప్ చేసి నబీల్ ఎవరిని తోస్తానో వెనక వచ్చి నైస్గా స్మార్ట్గా అతను కూడా తొయ్యడం స్టార్ట్ చేశాడు. అలా గౌతమ్ తోసేశారు. తర్వాత వచ్చేసరికి నిఖిల్ని తోసేశారు, 2-3 కలిసి అటు ఇటుగా ఫ్లోలో. దాని తర్వాత రోహిణి గారు అవుట్ అయిపోయారు, సూపర్ ఆడారు ఆవిడ. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ అవుట్ అయింది. నబీల్ లాస్ట్లో నబీల్ వర్సెస్ విష్ణుప్రియ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఓటప్పీల్ ఏమన్నప్పుడు ఖచ్చితంగా సీజన్ మొత్తం మీద చూసిన ఎఫర్ట్స్ చూస్తే ఆటోమేటిక్గా నబీల్కే ఇస్తారు. ఎందుకంటే నబీల్ బాగా ఆడినాడు సీజన్ మొత్తం మీద, విష్ణుప్రియ గారి కంటే కూడా ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి నబీల్కి ఇచ్చారు. నబీల్ ఓటప్పీల్ చాలా న్యాచురల్గా జెన్యూన్గా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా వచ్చాడు, ఆపర్చునిటీ లేకుండా ఇదే బిగ్ ఆపర్చునిటీ నాకు ఇది ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అన్నట్టుగా న్యాచురల్గా ఒక పక్కింటి అబ్బాయి మాట్లాడినట్టుగా మాట్లాడు ఓటప్పీల్. టూ గుడ్ అనిపించింది నాకు. మీకేమనిపిస్తుంది? అంతే, అంతకుమించి ఎపిసోడ్ ఏం లేదు. ఆ చెఫ్ వచ్చారు, చెఫ్ రిలేటెడ్గా ఇంకా అంతకుమించి ఏముంది. చెఫ్ రిలేటెడ్గా విష్ణుప్రియ గారిని పొగుడుతున్నప్పుడు అబ్స్ట్రాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది రోహిణి గారు 1-2 సందర్భాలు. అదొక్కటే చేయకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. స్టిల్ ఎక్సైట్మెంట్ చేసినట్టే, అంతకుమించి ఏం లేదు. దాన్ని సోషల్ మీడియాలో కుళ్ళుతో చేశారు అది ఇది అనే కామెంట్లు నాకు బొచ్చులు వస్తున్నాయి. అది ఎక్సైట్మెంట్లో జరిగేది తప్పించి కుళ్ళుతో అంతకుముందు చేస్తుంటే చేశారని అనొచ్చు. కానీ నిన్న మొన్న విష్ణుప్రియ గారు రిలేటెడ్గా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటున్నారు.
సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు చేసి ఉంటుంది రోహిణి గారు అని నేను అస్సలు అనుకోవట్లా. అది ఈ నేను నైట్ ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడడం, లీక్స్ గురించి మాట్లాడడం, ఇదన్నమాట జరుగుతూ ఉండదు. గౌతమ్ మాత్రం సూపర్ అనిపించాడు నాకు. అంతే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి పెడతాను, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. పుష్ప 2 రిలేటెడ్గా రివ్యూ చేస్తున్నాను, పుష్ప 2 రిలేటెడ్గా 3 రీల్స్ పెట్టున్నాను, బేబస్తమైన కోతి డ్యాన్స్ ఒకటి వేస్తున్నాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, నవ్వుకొని చచ్చిపోతారు. ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇంకా వెరీ సూన్ రివ్యూస్ లేట్ అవుతూ ఉంటాయి, చెప్తాను అప్డేట్ కూడా ఎందుకనేది.